హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. ఈ స్టోరీలో భోగాపురం విమానాశ్రయం అసలు కంప్లీట్ హిస్టరీ ఏంటి, ఎవరు ఏ దశను ఎప్పుడు పూర్తి చేశారు, ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు భోగాపురం పనులు ముందుకు కొనసాగాయి, క్రెడిట్ని ఒక్కరికివ్వాలా లేదా ఇద్దరికిద్దామా, ప్రభుత్వం విధి విధానాలేంటి, అదే విధంగా ప్రజల యొక్క పాత్ర ఏంటి అనేది ఈ వీడియోలో సంక్షిప్తంగా మీ ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఇక భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైంది. ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ఆల్మోస్ట్ తెరపడింది. సహజంగానే ప్రారంభోత్సవం జరిగిన వెంటనే రాజకీయ పరమైనటువంటి చర్చలు మొదలయ్యాయి. ఇంతటి గొప్పదైన విమానాశ్రయం యొక్క ఘనత ఎవరిది, ఎవరు నిర్మించారు, ఎవరి వల్ల పూర్తయింది అనేటువంటి ప్రశ్నలు రాజకీయ వేదికల నుంచి, సామాజిక మాధ్యమాల నుంచి మనకు వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఇలాంటి ప్రశ్నలకు సమాధానం రాజకీయ ప్రసంగాల్లో దొరకదు, ఎందుకంటే చరిత్రలో దొరుకుతుంది గనక. ఒకసారి ఆలోచించండి. పోలవరం, ఢిల్లీ మెట్రో, హైదరాబాద్ మెట్రో, జాతీయ రహదారులు, పోర్టులు, పెద్ద పెద్ద ఆనకట్టలు, మెట్రో రైల్ ప్రాజెక్టులు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఇవన్నీ కూడా ఒక ప్రభుత్వం ఆలోచించి అదే ప్రభుత్వం పూర్తి చేసిన ప్రాజెక్టుల? చాలా సందర్భాల్లో కాదు అనేటువంటి సమాధానం మన ముందు వస్తుంది. ఒక ప్రభుత్వం అవసరాన్ని గుర్తిస్తుంది, మరొక ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుంది, ఇంకొక ప్రభుత్వం కేంద్ర అనుమతులు తీసుకొస్తుంది, ఆ తర్వాత భూసేకరణ ప్రక్రియ కొనసాగుతుంది, పెట్టుబడులు సమీకరించబడతాయి, నిర్మాణం ప్రారంభమవుతుంది, చివరికి మరో ప్రభుత్వం ప్రజలకు అంకితం చేస్తుంది. ఇదే భారీ మౌలిక వసతుల ప్రాజెక్టుల యొక్క సహజ స్వరూపాల ప్రయాణాలు. ఇక భోగాపురం కూడా దీనికి మినహాయింపు ఎంతమాత్రం కాదు. విశాఖపట్నం విమానాశ్రయం భారత నౌకాదళం ఆధీనంలో సివిల్ ఎన్క్లేవ్ కావడంతో భవిష్యత్తులో దాని విస్తరణకు పరిమితులు చాలా ఉన్నాయని, లోపభూయిష్టంగా ఉన్నాయని చాలా ఏళ్ల క్రితమే గుర్తించడం జరిగింది. ఉత్తరాంధ్రలో పెరుగుతున్నటువంటి పారిశ్రామిక అభివృద్ధి, పర్యాటకం, అంతర్జాతీయ అనుసంధానం, ప్రయాణికుల సంఖ్యలో పెరుగుదల వంటి అంశాలు ఈ కొత్త గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం అవసరాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చాయి. ఆ అవసరం నుంచి పుట్టిన ఆలోచనే భోగాపురం విమానాశ్రయం ప్రాజెక్టు. కానీ ఒక ఆలోచన నుంచి విమానాలు ఎగిరే స్థాయికి చేరుకోవడం మధ్య ఎన్నో దశలుంటాయి. స్థలం ఎంపిక చేయడం, సాధ్యాసాధ్యాలు అధ్యయనం చేయడం, కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతులు తీసుకురావటం, పర్యావరణం అనుమతులు తీసుకురావటం, భూసేకరణ ప్రక్రియ చేపట్టడం, ప్రైవేటు భాగస్వామిని ఎంపిక చేయటం, ఆర్థికపరమైన ఒప్పందాలు కుదుర్చుకోవటం, ఇక నిర్మాణాన్ని కొనసాగించటం, సాంకేతికపరమైన పరీక్షలు ప్రతి దశలోనూ అమలుపరచడం, ఇంకొక వైపు డీజీసీఏ అనుమతులు కూడా ఎయిర్పోర్టుకి కావలసి ఉంటుంది, చివరికి ప్రారంభోత్సవం జరగటం. ప్రతి దశకు తనదైనటువంటి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతి దశలోనూ వేరువేరు ప్రభుత్వాలు, అధికారులు, సంస్థలు పనిచేస్తాయి. అందుకే ఒకే ప్రభుత్వం మొత్తం ప్రాజెక్టును నిర్మించింది అని చెప్పటం ఎంతవరకు సరైందో, మరో ప్రభుత్వం ఎలాంటి పాత్ర పోషించలేదని చెప్పటం కూడా అంతే సరైంది. ప్రభుత్వాలు మారవచ్చు, విధి విధానాలు మారవచ్చు, ప్రాధాన్యతలు మారవచ్చు, పనుల వేగం కూడా మారవచ్చు. కానీ ఇలాంటి భారీ ప్రాజెక్టులు మాత్రం అనేక సంవత్సరాల పరిపాలన కృషి ఫలితంగానే పూర్తవుతాయని మనమందరం అర్థం చేసుకోవాలి. ప్రజలకు అవసరమైంది క్రెడిట్ కోసం జరిగే రాజకీయ వాదన ఎంతమాత్రం కాదు. ప్రాజెక్టు సమయానికి పూర్తవ్వాలి, నాణ్యతతో పూర్తవ్వాలి, రాష్ట్రం అభివృద్ధికి ఉపయోగపడాలి, చివరికి ఆ ప్రయోజనం ప్రజలకు చేకూరాలి. అందుకే భోగాపురం విమానాశ్రయాన్ని ఒక పార్టీ యొక్క విజయంగా కాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో దాదాపు 15 ఏళ్ల పరిపాలన ప్రయాణంగా చూడగలిగితేనే చరిత్రకు న్యాయం చేసినట్టుంటుంది. అయితే ఈ ప్రయాణం నిజంగా ఎప్పుడు మొదలైంది? మొదటి ప్రతిపాదన ఎప్పుడు వచ్చింది? ఏ సంవత్సరం ఏం జరిగింది? కేంద్రం ఎప్పుడు అనుమతి తీసుకొచ్చింది? రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంది? భూసేకరణ ఎప్పుడు జరిగింది?
నిర్మాణం ఎప్పుడు ప్రారంభమైంది, ప్రారంభోత్సవం వరకు ఈ ప్రాజెక్టు ఎలా ముందుకు సాగింది? ఈ ప్రశ్నలకు సమాధానం రాజకీయపరమైన వ్యాఖ్యానాల్లోనే కాదు, కాలక్రమంలో కూడా ఉంది. తదుపరి ఇక ఈ అంశాన్ని గురించి 2008 నుంచి 2026 వరకు ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని నెల తేదీలతో పాటు అందుబాటులో ఉన్నటువంటి అధికారిక రికార్డులు, ప్రభుత్వ ప్రకటనలు, పార్లమెంట్లో ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలు, సంబంధిత సంస్థల అధికారిక వివరాలు ఆధారంగా మీ ముందు ప్రవేశపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ వ్యాసం, ఈ ఉద్దేశం ఏ రాజకీయ పార్టీకి ఘనతను ఇవ్వటం కానీ, ఎవరి పాత్రను తగ్గించటం కానీ ఎంతమాత్రం కాదు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టు ఎలా ఆవిర్భవించింది, ఏ దశలో ఏం జరిగింది అనే అంశాలను అధికారిక రికార్డులు, ప్రభుత్వ పత్రాలు, పార్లమెంటులో ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలు, సంబంధిత సంస్థల అధికారిక వివరాల ఆధారంగా కాల క్రమానుసారం ప్రజల ముందుంచటమే ఈ ప్రయత్నం. అభిప్రాయాల కంటే, ఆధారాలకు, రాజకీయ వాదనల కంటే చారిత్రాత్మక కాలక్రమానికే ఈ శ్రేణిలో ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఏ పార్టీకి సంబంధించిన విధి విధానాలుగా గమనించవలసిందని ప్రార్థన. ఇక ఏ సంవత్సరంలో ఏం జరిగిందో మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. భోగాపురం విమానాశ్రయం ఒక ప్రభుత్వం యొక్క ఘనత ఎప్పటికీ కాదు. దాదాపు 15 ఏళ్ల పరిపాలనా ప్రయాణమని నేను ఇంతకు మునిపే చెప్పుకున్నాను. ఇక్కడ ఆ ప్రయాణాన్ని కాలక్రమంలో విశదీకరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ కేంద్ర పౌర విమానయాన శాఖ, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పార్లమెంటులో ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలు, పర్యావరణ అనుమతులకు సంబంధించిన అధికారిక పత్రాలు, జిఎంఆర్ సంస్థ విడుదల చేసిన వివరాలు తదితర అధికారిక రికార్డులను పరిశీలించి నేను ఈ ప్రతిపాదనలను, అదేవిధంగా డేటాను మీ ముందు పెడుతున్నాను. భోగాపురం విమానాశ్రయం ప్రాజెక్టు ఎలా ముందుకు సాగింది అని ఇప్పుడు మనం తర్కించుకుంటే 2008 సంవత్సరానికి మనందరం వెళ్లాల్సి ఉంటుంది. 2008లో విమానాశ్రయం భారత నౌకాదళం చేతిలోకి విశాఖపట్నం విమానాశ్రయం చేరింది. ఆ నౌకాదళం ఆధీనంలోనే సివిల్ ఎన్క్లేవ్గా ఉండటంతో భవిష్యత్తులో దాని విస్తరణకు పరిమితులు ఉంటాయని విమానయాన రంగంలో చర్చలు ప్రారంభమయ్యాయి. ఉత్తరాంధ్రకు ప్రత్యేక గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం అవసరమనే ఆలోచన ఈ కాలంలోనే పడింది అని అప్పటి పత్రికల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక 2009, 2013 ఈ కాలంలో కొత్త విమానాశ్రయానికి అనువైన ప్రాంతాలపై సాంకేతిక అధ్యయనాలు కొనసాగాయి. భోగాపురం ప్రాంతం సాధ్యాసాధ్యాలపై పరిశీలనలు జరిగాయి. ప్రాజెక్టు ప్రధానంగా ప్రణాళిక, సాధ్యత, అధ్యయనాల దశలోనే కొనసాగింది. నిర్మాణానికి సంబంధించిన పరిపాలనా ప్రక్రియలు ఇంకా ప్రారంభం కాలేదు. ఇక 2014 సంవత్సరానికి వద్దాం. రాష్ట్ర విభజన అనంతరం కొత్త ఆంధ్రప్రదేశ్కు మౌలిక వసతుల కల్పన అత్యవసరమైంది. ఆ నేపథ్యంలోనే భోగాపురం విమానాశ్రయం రాష్ట్ర అభివృద్ధికి కీలకమైనటువంటి ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. కేంద్ర ప్రభుత్వం అనుమతుల కోసం ప్రతిపాదనలు కూడా వేగవంతమయ్యాయి. ప్రాజెక్టుకు పరిపాలన ప్రాధాన్యం కూడా పెరిగింది. ఇక 2015 సంవత్సరంలో భోగాపురం విమానాశ్రయ ప్రాజెక్టు అమలుకు సంబంధించిన పరిపాలనా చర్యలు వేగం అందుకున్నాయి. భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. సాంకేతిక అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కొనసాగింది. తదుపరి అనుమతుల కోసం అవసరమైన పత్రాలు కూడా సిద్ధం చేయటం జరిగింది. ఇక 2016 సంవత్సరంలో భోగాపురం విమానాశ్రయ ప్రయాణంలో 2016 సంవత్సరం అత్యంత కీలకమైన దశగా, సంవత్సరంగా నిలిచిపోయింది. 2016 జనవరిలో కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి సైట్ క్లియరెన్స్ మంజూరు చేయడం జరిగింది. అనంతరం అక్టోబర్లో ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ కూడా అందించడం జరిగింది. ఈ రెండు నిర్ణయాలు కలిసి ప్రాజెక్టును ప్రణాళిక దశ నుంచి అమలు దిశగా ముందుకు తీసుకువెళ్లాయి. ఇక 2017 సంవత్సరం ఆగస్టు నెలలో ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి కూడా లభించింది. అదే సమయంలో PPP పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ప్రాజెక్టు అమలుకు సంబంధించిన చర్చలు, చర్యలు ముందుకు సాగాయి.
నిర్మాణానికి అవసరమైన కీలక చట్టపరమైన దశల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఇక 2018వ సంవత్సరంలో భోగాపురం విమానాశ్రయ అభివృద్ధిలో మరో ముఖ్యమైనటువంటి మైలురాయిని దాటింది. పీపీపీ విధానంలో ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి జిఎంఆర్ సంస్థను భాగస్వామిగా ఎంపిక చేసే ప్రక్రియ పూర్తయింది. దీంతో ప్రాజెక్టు అమలుకు సంస్థాగత నిర్మాణం స్పష్టత పొందినట్లయింది. ఇక 2019వ సంవత్సరం 2019 ఫిబ్రవరి నెలలో భోగాపురం విమానాశ్రయానికి తొలి శంకుస్థాపన జరిగింది. అదే ఏడాది రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ప్రాజెక్టుకు సంబంధించిన పలు పరిపాలనా అంశాలు కొత్త ప్రభుత్వం పరిశీలనలోకి వెళ్ళాయి. భూసేకరణ ఒప్పందాలు, తదుపరి కార్యాచరణకు సంబంధించిన ప్రక్రియలు కొనసాగాయి. ఇక 2020వ సంవత్సరం 2020వ సంవత్సరం జూన్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం మరియు జిఎంఆర్ సంస్థ మధ్య కన్సెషన్ ఒప్పందం అమల్లోకి వచ్చింది. దీంతో ప్రాజెక్ట్ అభివృద్ధి, నిర్మాణం, నిర్వహణకు సంబంధించిన బాధ్యతలు అధికారికంగా అమల్లోకి వచ్చాయి. ఇదే సమయంలోనే భూసేకరణ, ఇతర పరిపాలనా ప్రక్రియలు కూడా కొనసాగడం జరిగింది. ఇక 2021 సంవత్సరానికి వద్దాం. ఇక 2021లో ప్రధానంగా భూసేకరణ, పరిహారం, నిర్మాణానికి అవసరమైన అనుమతులు, సన్నాహక పనులపైనే దృష్టి కొనసాగించడం జరిగింది. భూమిపై నిర్మాణం ప్రారంభించేందుకు అవసరమైన పరిపాలన పనులు ముందుకు సాగడం జరిగింది. ఇక 2022 సంవత్సరానికి వస్తే మిగిలిన భూసేకరణ, ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, నిర్మాణానికి అవసరమైన సన్నాహక చర్యలు కూడా కొనసాగాయి. భారీ నిర్మాణ పనులకు అవసరమైనటువంటి పరిస్థితులు ఈ దశలో సిద్ధమయ్యాయి. ఇక 2023 మే నెలలో భోగాపురం విమానాశ్రయానికి మరొకసారి శంకుస్థాపన జరిగింది. అనంతరం సంవత్సరాంతంలో జిఎంఆర్ ఎల్ఎన్టీ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఎన్నో సంవత్సరాలుగా పరిపాలనా దశల్లో ఉన్న ప్రాజెక్టు భూమిపై కనిపించే నిర్మాణ దశలోకి ప్రవేశించింది. ఇక 2024 ఈ ఏడాదే రన్వే, టెర్మినల్ భవనం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, ఇతర మౌలిక వసతుల నిర్మాణం వేగంగా సాగింది. ప్రాజెక్టు స్పష్టమైన రూపాన్ని సంతరించుకోవడం మొదలైంది ఆ సంవత్సరంలోనే. ఇక 2025 ప్రధాన నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. టెర్మినల్, రన్వే, అనుబంధ సదుపాయాల నిర్మాణం పూర్తికి చేరువైంది. సాంకేతిక పరీక్షలు, పరికరాల ఏర్పాటు, ఆపరేషనల్ సిద్ధతపై దృష్టి పెట్టడం జరిగింది. ఇక 2026 జనవరిలో వ్యాలిడేషన్ ఫ్లైట్ విజయవంతంగా నిర్వహించారు. జులైలో డీజీసీఏ నుంచి అవసరమైన ఏరోడ్రోమ్స్ లైసెన్స్ కూడా లభించడం జరిగింది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అధికారికంగా ప్రారంభించడం జరిగింది. దాదాపు 2 దశాబ్దాల ఆలోచన, ప్రణాళిక, అనుమతులు, భూసేకరణ, నిర్మాణం అనంతరం ఉత్తరాంధ్రకు కొత్త అంతర్జాతీయ ద్వారం తెరుచుకుంది. ఈ కాలక్రమాన్ని పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. భోగాపురం విమానాశ్రయం ఒక శంకుస్థాపనతో ప్రారంభమైన ప్రాజెక్టు కాదు, ఒక ప్రారంభోత్సవంతో ముగిసిన ప్రాజెక్టు కూడా కాదు. ఇది అనేక సంవత్సరాల పరిపాలన నిర్ణయాలు, కేంద్ర రాష్ట్ర సమన్వయం, చట్టపరమైన అనుమతులు, భూసేకరణ, పెట్టుబడులు, నిర్మాణం, సాంకేతిక పరీక్షలు కలిసి రూపుదిద్దుకున్నటువంటి మౌలిక వసతుల ప్రాజెక్టు. కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది. ఇక భోగాపురం విమానాశ్రయం ఎవరు ఏ దశను పూర్తి చేశారు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి అంటే ఎవరు నిర్మించారు అని ఒక్క వాక్యం సరిపోదు. ఎందుకంటే ఒక భారీ మౌలిక వసతుల ప్రాజెక్టు అనేది ఒక సంఘటన కానే కాదు, అనేక దశల సమాహారం. ప్రతి దశ పూర్తయితేనే తదుపరి దశ ప్రారంభమవుతుంది. అందుకే మొత్తం ప్రయాణాన్ని విడదీసి చూడాల్సిన అవసరం ఉంది. మొదటి దశ అవసరాన్ని గుర్తించడం. విశాఖపట్నం విమానాశ్రయం భవిష్యత్తు అవసరాలను పూర్తిగా తీర్చలేకపోతుందని గుర్తించకపోతే రెండో విమానాశ్రయం ఆలోచన పుట్టేదే కాదు. ప్రతి ప్రాజెక్టు ఒక ఆలోచనతోనే ప్రారంభమవుతుంది. ఆ ఆలోచనే భవిష్యత్తు అభివృద్ధికి పునాది వేస్తుంది. రెండో దశ ప్రణాళిక మరియు సాధ్యత అధ్యయనాలు. కొత్త విమానాశ్రయం ఎక్కడ నిర్మించాలి, ఆ ప్రాంతం అనుకూలమా, భవిష్యత్తులో ఎంత విస్తరించే అవకాశం ఉంది వంటి ప్రశ్నలకు సాంకేతికంగా సమాధానాలు వెతికే ప్రక్రియ ఇది. బయటకు కనిపించకపోయినా ఏ ప్రాజెక్టుకైనా ఇదే అత్యంత ముఖ్యమైనటువంటి దశ. ఇక మూడో దశ కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతులు. సైట్ క్లియరెన్స్, ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్,
పర్యావరణ అనుమతులు. ఇవి కేవలం పరిపాలనా సంతకాలు మాత్రమే కావు. వీటిలో ఒక్కటి లేకపోయినా కూడా ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు కదలదు. చట్టపరంగా, సాంకేతికంగా, పర్యావరణ పరంగా ప్రాజెక్ట్ ఆమోదం పొందే దశే ఇది. ఇక 4వ దశ భూసేకరణ. పెద్ద ప్రాజెక్టుల్లో ఇదే అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. భూములు సేకరించటం, రైతులతో చర్చలు జరపడం, పరిహారం నిర్ణయించటం, వివాదాలను పరిష్కరించడం, ఇవన్నీ పూర్తయ్యాకే నిర్మాణానికి మార్గం సుగమమవుతుంది. 5వ దశ ప్రైవేటు భాగస్వామి ఎంపిక మరియు ఆర్థిక నిర్మాణం. ప్రాజెక్టు ఎవరు నిర్మిస్తారు, ఎవరు పెట్టుబడి పెడతారు, ఏ విధానంలో నిర్మాణం జరుగుతుంది అనే అంశాలు ఈ దశలో నిర్ణయించబడతాయి. ఇవి పూర్తి కాకుండా నిర్మాణం ప్రారంభం కాదు. 6వ దశ నిర్మాణం. ప్రజలకు ఎక్కువగా కనిపించేది ఇదే. రన్వేలు, టెర్మినల్ భవనాలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, రహదారులు, ఇతర మౌలిక వసతులు ఈ దశలోనే నిర్మితమవుతాయి. చాలామంది ఈ దశనే మొత్తం ప్రాజెక్టుగా భావిస్తారు, కానీ వాస్తవానికి నిర్మాణం అనేది మొత్తం ప్రయాణంలో ఒక భాగం మాత్రమే. ఇక 7వ దశ విషయానికి వస్తే సాంకేతిక పరీక్షలు ప్రారంభం. వ్యాలిడేషన్ ఫ్లైటు, డీజీసీఏ అనుమతులు, భద్రతా తనిఖీలు పూర్తయిన తర్వాతే విమానాశ్రయం ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ప్రారంభోత్సవం అనేది ఒక ముగింపు కాదు, ఎన్నో సంవత్సరాల కృషికి గుర్తింపుగా నిలిచేటువంటి ఒక చివరి మైలురాయి. ఈ మొత్తం ప్రయాణాన్ని పరిశీలిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. భోగాపురం విమానాశ్రయం ఒక ప్రభుత్వం నిర్మించినటువంటి ప్రాజెక్ట్ కాదు, ఒక ప్రభుత్వం పూర్తి చేసిన ప్రాజెక్ట్ కూడా కాదు. ఒక ప్రభుత్వం అవసరాన్ని గుర్తించింది, మరో ప్రభుత్వం పరిపాలనా ప్రక్రియలను ముందుకు తీసుకెళ్లింది, ఇంకొక ప్రభుత్వం కేంద్ర అనుమతులను సాధించింది. తదుపరి దశలో భూసేకరణ జరిగింది. తరువాతి దశలో నిర్మాణానికి అవసరమైన సంస్థాగత ఏర్పాట్లు కూడా జరిగాయి. ఆ తర్వాత భారీ నిర్మాణం సాగింది. చివరికి విమానాశ్రయం ప్రజలకు అంకితం చేయబడింది. అందువల్ల మొత్తం ఘనత ఒక్కరికే చెందుతుందని చెప్పటం ఎంత అసంపూర్ణమో, ఎవరికీ పాత్ర లేదని చెప్పటం కూడా అంతే అసంపూర్ణం. చరిత్రను ఒకే సంఘటనతో కొలవలేం. మొత్తం ప్రయాణాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ చర్చ ఇక్కడతో ఆగిపోవాలా అంటే ఇప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న కూడా ఇంకోటి ఉంది. ఈ విమానాశ్రయం వల్ల ఉత్తరాంధ్రకు కలిగేటువంటి లాభం ఏంటి? కొత్త పరిశ్రమలు వస్తాయా? ఐటీ, ఫార్మా రంగాలు విస్తరిస్తాయా? కార్గో సామర్థ్యం పెరుగుతుందా? పర్యాటక రంగానికి ఊతం వస్తుందా? యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయా? విశాఖ, భోగాపురం ప్రాంతం కొత్త ఆర్థిక కారిడార్గా రూపుదిద్దుకుంటుందా? ప్రజలకు ఉపయోగపడే ఈ ప్రశ్నలపైనే ఇకపైన ఎక్కువ చర్చలు జరగాలి. భోగాపురం విమానాశ్రయం మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. ఒక మంచి ప్రాజెక్టుకు రాజకీయాలు అడ్డంకి కాకూడదు. ప్రభుత్వాలు మారవచ్చు, కానీ అభివృద్ధి ఆగకూడదు. ఒక ప్రభుత్వం ప్రారంభించిన పనిని మరొక ప్రభుత్వం కొనసాగిస్తే అది ప్రజాస్వామిక పరిపక్వతకు నిదర్శనం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఒక ప్రభుత్వం పూర్తి చేసిన ప్రాజెక్టు వెనుక గత ప్రభుత్వాల కృషిని విస్మరించడం కూడా చరిత్రకు న్యాయం కాదు. చివరికి భోగాపురం విమానాశ్రయం ఏ ఒక్క నాయకుడి కథ కాదు, ఏ ఒక్క ప్రభుత్వ కథ కాదు. ఇది అనేక సంవత్సరాల పరిపాలనా నిర్ణయాలు, కేంద్ర రాష్ట్ర సమన్వయం, వేలాది మంది ఇంజనీర్లు, అధికారులు, కార్మికులు, భూములు ఇచ్చిన రైతులు, పెట్టుబడిదారులు, ప్రజల సహకారం కలిసి రాసినటువంటి ఒక అభివృద్ధి గాథ. రాజకీయాలు ఓట్లను గెలిపించవచ్చు, కానీ అభివృద్ధి తరాలను గెలిపిస్తుంది. అందుకే మనం ప్రశ్నించాల్సింది ఎవరు కట్టారు అనేది కాదు, ఇలాంటి మరిన్ని ప్రాజెక్టులు ఇంకా ఎలా తీసుకురావాలి అనేదే. అదే ప్రశ్న ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. భోగాపురం విమానాశ్రయం కథ ముగిసింది, కానీ అభివృద్ధి ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది. సో ఇది భోగాపురం విమానాశ్రయంపై కంప్లీట్ కవర్ స్టోరీ. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే భోగాపురం విమానాశ్రయం అనేక సంవత్సరాల కథగానే కొనసాగింది కదా, ఇకపై అభివృద్ధిపై దృష్టి పెట్టి అభివృద్ధి మాత్రమే చర్చించే అవకాశం ఉంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడానికి ప్రయత్నించండి.